బాలరాజు పోలవరం జిల్లా గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం జిల్లా కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాటాలు జరిగాయి. పోలవరం జిల్లాపై కేబినెట్ లో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు. పోలవరం జిల్లా ఏర్పాటుతోనే ఏజెన్సీ అభివృద్ధి జరుగుతుంది అన్నారు. కానీ పోలవరం జిల్లాలో ఖచ్చితంగా పోలవరం ఉండాలి అంటున్నారు ఎమ్మెల్యే బాలరాజు. పోలవరం జిల్లాలో పోలవరాన్ని కలపాలి అని ఈ నెల 22న మన్యం బంద్ నిర్వహించబోతూ ఉన్నారు. పోలవరం నియోజకవర్గాన్ని మండలాలను కలపాలి అని చెప్పి గిరిజనులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పడి కొత్త జిల్లాలో పోలవరం ఉండాలి అన్నది వాళ్ళ డిమాండ్. ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే బాలరాజు చెప్పారు. పోలవరం రంపచోడవరం జిల్లాపై ఎమ్మెల్యే బాలరాజు ఇంకా ఏమంటున్నారు మా సీనియర్ కరెస్పాండెంట్ రవికుమార్ రిపోర్ట్ చేస్తారు. సార్ చెప్పండి, పోలవరం నియోజకవర్గానికి సంబంధించి పోలవరానికి సంబంధించి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏ జిల్లాలో ఆ జిల్లాలో చేరబోతున్నారో, కొత్త జిల్లాలో నియోజకవర్గం ఉండబోతున్నారు. చాలా సందేహాలు పబ్లిక్ నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఏంటి పరిస్థితి? అంటే ఇది అప్పటికప్పుడు ఒక క్యాబినెట్ మీటింగ్లో దీన్ని ఆమోదం తెలపడం జరిగింది. ఈ ఆమోదం తెలిపిన తర్వాత ఖచ్చితంగా జనాభిప్రాయ సేకరణ అనేది ఖచ్చితంగా పోలవరం నియోజకవర్గంలో చేయాలనేటువంటి ఒక అంశంతో మనం మినిస్టర్ గారు అయినటువంటి మనోహర్ గారిని కూడా మేము అడగడం జరిగింది. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత అనేక మండలాలు కూడా ఆ జిల్లాలో రంపచోడవరం అనేటువంటి జిల్లాని ఏర్పాటు చేసామని ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి మా పోలవరం నియోజకవర్గం పేరు ఉంది. ఖచ్చితంగా పేరు ఉండటమే కాదు, జిల్లాకు సంబంధించి మండలాలు కూడా ఇంక్లూడ్ చేస్తే ఇక్కడ ఏదైతే జిల్లాకి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించి అనేక డెవలప్మెంట్ కూడా ఈ జిల్లా పేరు అనేక మండలాలు కూడా కలుస్తాయి కాబట్టి డెవలప్మెంట్ అవుద్దనేటువంటి వాయిస్ని జనాలు మాకు వినిపించడం జరుగుతుంది. ఖచ్చితంగా జనాభిప్రాయ సేకరణ చేసేటప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్లో జనాభిప్రాయ సేకరణ తర్వాత ఖచ్చితంగా ఎవరి అభిప్రాయం వారికి ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళవచ్చు. అందరి అభిప్రాయం ఒకటైతే ఖచ్చితంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రతిపాదన రంపచోడవరం ఒకవేళ జిల్లా చేస్తే మా పోలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి అనే మండలాలు కూడా కలపాలనేటువంటి ప్రతిపాదన కూడా చేస్తామండి. వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటి? అంటే పోలవరం జిల్లాకు చేస్తే, ఎందుకంటే ప్రాజెక్టు కేంద్రపాలిత ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది, అలాగే జిల్లా కూడా ఇక్కడ ఉంటే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా అనేకమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కలెక్టర్ కానీ, లేకపోతే ఎస్పీ గారు కానీ, లేకపోతే అనేకమంది జిల్లా అధికారులంతా కూడా జిల్లా కేంద్రంగా ఉంటారు కాబట్టి ఇక్కడ ఇంకా డెవలప్మెంట్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుందని పోలవరం జిల్లా చేయాలని పోలవరం సేవా సమితి అనేక సార్లు ధర్నా చేయడం జరిగింది. ఇప్పుడు కాదు, గత 20-30 సంవత్సరాలు బట్టి కూడా ఒక సంస్థగా ఏర్పడి ఈ సంస్థ తరఫున పోలవరం జిల్లా చేయాలి, పోలవరంలో ఉన్నటువంటి అనేక గిరిజన గుడాలని, లేకపోతే అటేపు రంపచోడవరంలో ఉన్నటువంటి మండలాలను కూడా కలిపి ఒక జిల్లా ఎస్టీ జిల్లాకు చేయాలనేటువంటి ప్రతిపాదన ఉంది. ఆ ప్రతిపాదన కనుక ఇక్కడ పోలవరం జిల్లాకు చేస్తే మరింత అభివృద్ధి అవుద్దనేటువంటి ఆలోచన మాకుందండి. ఇది పోలవరం నియోజకవర్గానికి సంబంధించి, పోలవరం నూతన జిల్లాకి సంబంధించి కూడా ప్రజాభిప్రాయం మేరకు ముందుకు వెళ్తాము. పబ్లిక్ ఏదైతే కోరుకుంటున్నారో పోలవరం నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఏ విషయం అయితే బాగుంటుందనుకుంటున్నారో దానికి సంబంధించి కూడా ఆ విధంగానే ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తుందని చెప్పి శాసనసభ్యులు బాలరాజు చెప్తున్నారు. కెంపస్ దుర్గాతో రవి, TV9, వేలేరుపాడు నుంచి.